బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏపీలో పర్యటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి భద్రత కరువైంది. విశాఖలో పర్యటన ముగించుకొని బెంగళూరు బయలుదేరినప్పుడు నోవోటల్ హోటల్ వద్ద రాష్ట్రపతి కాన్వాయ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రపతిని కలిసేందుకు కాన్వాయ్ పైకి యువకుడు దూసుకొచ్చాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడి హల్చల్తో కాన్వాయ్ వద్ద కొద్దిసేపు గందరగోళంగా ఏర్పడింది. వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేసి కాన్వాయ్ను పోలీసులు ముందుకు పంపించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకపోవడంతో అధికారులు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఏపీలో పర్యటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి భద్రత కరువు అయినట్లుగా క్లియర్ గా కనిపిస్తుంది. సో ఆ యువకుడు ఎందుకలా దూసుకొచ్చాడు? యువకుడిని విచారిస్తున్నారా? ఇప్పుడు ఈ భద్రతకి సంబంధించి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ రోజైతే విశాఖపట్నంలో నిర్వహించినటువంటి గిరిజన యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమానికి అయితే రాష్ట్రపతి రావడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 గంటల వరకు అయితే కార్యక్రమం సజావుగా సాగింది. అనంతరం కార్యక్రమం ముగించుకొని తిరిగి వెళ్తున్నటువంటి రాష్ట్రపతి కాన్వాయ్ ముందు అయితే ఒక యువకుడు హల్చల్ చేయడం జరిగింది. జాలరపేటకు చెందినటువంటి ఒక మానసిక వికలాంగుడు అయితే ఈ విధంగా చేసినట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. అయితే అప్పటికి ఇంకా కాన్వాయ్ ప్రారంభం కాలేదు. కాన్వాయ్ స్టార్ట్ అవుతున్న ముందుగానే ఈ యువకుడు అయితే రాష్ట్రపతిని కలిసేందుకు అత్యుత్సాహం చూపించడంతో పోలీసులు అయితే అదుపు తీసుకోవడం జరిగింది. అప్పటికే పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఆ నవోటల్ ఏదైతే స్నాతకోత్సవం నిర్వహించారో అక్కడ చాలా స్థానికంగా రావడం జరిగింది. కార్యక్రమానికి కూడా దాదాపు 2000 అని చెప్పి అధికారులు అయితే అంచనా వేసిన నేపథ్యంలో ఈ యువకుడు కూడా అక్కడ రావడం జరిగింది. అయితే రాష్ట్రపతిని కలిసేందుకు ఉత్సాహం చూపిస్తూ ముందుకు తీసుకురావడంతో పోలీసులు అయితే వెంటనే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ యువకుడు మానసిక స్థితి సరిగా లేనట్టయితే ప్రాథమికంగా తెలుస్తుంది. దీని మీద కూడా విచారణ అయితే కొనసాగుతుంది. తమంతరం ఆ కాన్వాయ్కి ఎలాంటి ఆటంకం లేకుండానే రాజు, బేసిక్ గా ప్రెసిడెంట్ ఆ రూట్ నుంచి వెళ్తున్నారంటేనే చాలా భద్రత ఏర్పాట్లు కూడా చాలా కట్టుదిట్టంగా చేస్తారు. అలాంటిది అంతమంది జనాలు ఎందుకు ఆ రోడ్ లో ఉన్నారనేది కూడా ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. అంతమంది జనాలు ఉండడం వల్లే అబ్బాయి దూసుకెళ్లి ముర్ము మీద లైక్ కాన్వాయ్ మీద అటాక్ చేయడం ఏంటి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిర్వహించినటువంటి కార్యక్రమానికి యూనివర్సిటీ స్నాతకోత్సవానికి 2000 మందిని అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ నారా లోకేష్ రావడం, అదేవిధంగా ఇతర రాజకీయ నాయకులు, స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళతో వాళ్ళ ఫాలోవర్స్ కూడా అక్కడికైతే రావడం జరిగింది. ముందుగా భద్రతా కారణాల దృష్ట్యా వాహనాలను అయితే 3 కిలోమీటర్ల ముందే ఆపినప్పటికీ స్థానికులు అయితే నడుచుకుంటూ కూడా అక్కడ రావడం జరిగింది. అయితే ఇందులో చాలా మంది వరకు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకపోవడంతో నవోటల్ చుట్టుపక్కల అంటే పక్కనే బీచ్ ఉంటుంది, బీచ్లోకి వచ్చేటువంటి స్థానికులు అయితే అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో యువకులు కూడా అక్కడికి అలా ఆ విధంగా వచ్చినట్టుగా తెలుస్తుంది. కాన్వాయ్ బయటకు వస్తుంది అని చెప్పి అనుకుంటున్న సమయంలోనే ఇప్పుడే అంటే రాష్ట్రపతిని చూసేందుకు చాలా మంది ఉత్సాహం చూపుతున్న నేపథ్యంలోనే ఈ యువకుడు కూడా రావడం జరిగింది. చేతులాట్లో యువకుడైతే ముందుకు తీసుకొచ్చి రోడ్డు మీద హల్చల్ చేయడంతో అయితే పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా నవోటల్ అనేది అయితే బీచ్ ప్రాంతంలో ఉంటుంది. ఆ బీచ్ ప్రాంతంలో నిత్యం కూడా రద్దీగానే ఉంటుంది. ఎంత భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా విదేశాల నుంచి కూడా వచ్చినటువంటి పర్యాటకులు కూడా అదే హోటల్లో దిగుతారు. కాబట్టి కొంతవరకు పోలీసులు కస్టమర్ సాగునట్టు వ్యవహారంగానే చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.